వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో మనం చేసే ఆసనం పేరు అర్ధ కూర్మాసనము. ఈ అర్ధ కూర్మాసనము మనము బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. బ్లాక్ సహాయంతో ఈ అర్ధ కూర్మాసనము ఏ విధంగా చేస్తామో, ఈ ఆసనం చేసి మనము ఎలాంటి బెనిఫిట్స్ తెచ్చుకోవచ్చో అనేది చూద్దాము. ముందుగా మనము ఈ ఆసనానికి వార్మప్స్ అనేది చేయాలి. దాని తర్వాత ఆసనంలో ఎలా వెళ్ళాలో చూద్దాము. అర్ధ కూర్మాసనము కష్టమైన ఆసనాలలో ఒక ఆసనము. అయితే ఈ ఆసనం ప్రారంభక దశ కూడా చాలా కష్టంగానే ఉంటుంది, అంత ఈజీగా ఉండదు. ఈ ఆసనం చేయాలంటే నడుములలో ఫ్లెక్సిబిలిటీ కావాలి, అలానే భుజాలలో ఫ్లెక్సిబిలిటీ చాలా ఉండాలి. ఈ భుజాలలో ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడానికి మనము ఇలాంటి వార్మప్స్ చేయాలి. చేతులని ఈ విధంగా పెట్టండి. ఈ విధంగా పెట్టి మనము చేతులని సూటిగా చేయాలి. బ్లాక్ పైనే కూర్చొని ఇలా ఉండవచ్చు, లేదా బ్లాక్ని పక్కకు తీసివేసి కూడా మనం కింద కూర్చొని కూడా ఇలా ఉండవచ్చు. ఇలా ఉండి కొంత సమయం పాటు ఈ అరిచేతు వెనకాల భాగాన్ని మన నడుముకి తాకించేలాగా ఇలా పెట్టాలి. అలా పెట్టి ఉండండి. దీంతో ఏమవుతుంది, దీంతో ఇక్కడ ఉండే భుజము కొద్దిగా ముందుకు వచ్చేస్తుంది. ఇలా భుజం ముందుకు వచ్చేలాగా చేసి ఈ చేతులని మనకు రెక్కలు వచ్చినలాగా పెట్టాలి. ఇప్పుడు ఆ రెక్కలని కదిలించినట్టుగా మనము ఈ విధంగా ముందుకి వెనకాలకి అనాలి. ఇలా అనేసి ఈ భుజ కండరాలలో ఉండే కండరాలపై బాగా ప్రభావం చూసేలాగా చూడాలి. దాని తర్వాత చేతులని ఈ విధంగా కూడా అనవచ్చు. అలా అనేసి మన భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. మెడలలో కొద్దిగా పెయిన్ అనేది వచ్చే సంభావన ఇక్కడ ఉంటుంది, కాబట్టి మెడలని ఈ విధంగా స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆసనం చేసిన తర్వాత మనము ఈ సుఖమాలాసనంలో కూర్చోవాలి. ఈ విధంగా కాళ్ళని ఫోల్డ్ చేసి ఇక్కడ మడమలను పట్టుకొని కూర్చోండి. ఇలా మడమలను పట్టుకొని కూర్చున్నప్పుడు వీపుని నిటారుగా చేయడానికి చూడాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మోచేతులని ఆ కాళ్ళ దగ్గర పెట్టేసి ఆ పాదాలని గట్టిగా మ్యాట్పై పెట్టేసి వీపు నిటారుగా అయ్యేలాగా చూస్తూ ఇక్కడ ఉండండి. అలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత మనము వీపుని ఇక్కడ రౌండ్ కూడా చేయవచ్చు. ఇలా వీపుని నిటారుగా చేస్తూ రౌండ్ చేస్తూ నిటారుగా చేస్తూ రౌండ్ చేస్తూ ఇక్కడ కూడా మనము వార్మప్ అనేది చేయవచ్చు. ఇలా వార్మప్ చేయడం వలన మన వీపులో ఉండే కండరాలకి ఇక్కడ స్ట్రెచ్ అనేది బాగా లభిస్తుంది. దీని తర్వాత మీ కుడి అరిచేతిని ఈ విధంగా నడుముకి తాకించండి. ఎడమ అరిచేతిని కూడా నడుముకి తాకించండి. అలా తాకించిన తర్వాత మీ పాదాలని మ్యాట్పై పెట్టాలి. మీ మోచేతులు ఇలా బయటికి పెట్టకుండా మోచేతులు తొడ లోపటికి వచ్చేలాగా చూడండి. అలా వచ్చి ఇక్కడ కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పాదాల వేళ్ళని కింద ప్రెస్ చేస్తూ మోచేతులు దగ్గరగా తెచ్చేలాగా చూస్తూ ఇక్కడ మనము కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఉండండి. ఈ మోచేతులు బాగా దగ్గరగా రావాలి. దగ్గరగా రావాలంటే ఆ తొడలతో మోచేతులని ప్రెస్ చేయండి. ఇది అంత ఈజీ కాదు. ఇలా చేయడం వలన ఈ మోచేతిపై బాగా ప్రెషర్ పడుతుంది. దీనినే మనము కూర్మాసనము ఆరంభ అవస్థ అని అనవచ్చు. అసలు మొత్తం కూర్మాసనం ఎలా ఉంటుంది, ఈ విధంగా నడుము వెనకాల చేతులు వెళ్ళి బంధించడాన్ని కూర్మాసనం అని అంటాము. ఇక్కడ వెళ్ళగలగాలంటే మనము చేతులని ఈ విధంగా చేసి ఈ డ్రిల్ని చేయగలగాలి.
దీన్ని మనము బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. ఈ చెక్క ముక్కని మనం పృష్ఠ భాగాల కింద పెట్టాలి. పృష్ఠ భాగాల కింద బ్లాక్ని పెట్టగానే ఏమవుతుంది, నడుము చాలా స్ట్రైట్ అయిపోతుంది, నడుములకి ఒక హైట్ దొరికిపోతుంది. దాని తర్వాత ఈ విధంగా చేతులని ముందుకు తీసుకొని వచ్చేయండి. అయితే నడుము భాగంలో అంత ప్రెషర్ ఉండకుండా కేవలం భుజ భాగంలోనే ఇక్కడ ప్రెషర్ అనేది తెలిసి వస్తుంది. ఆ భుజాలను దగ్గరగా తెస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి, మళ్ళీ ఉండండి. పాదాలని కొద్దిగా దగ్గరగా తెస్తూ ఇంకా ఈ స్ట్రెచ్ని మనము ఇంటెన్స్గా చేసుకోవచ్చు. అలా చేస్తూ చేస్తూ నెమ్మదిగా మీ అరిచేయి కింద పెట్టేసేయండి. ఆ అరిచేతులని ఈ విధంగా తొడ వెనకాల తీసుకెళ్ళాలి. అలా తొడ వెనకాల తీసుకెళ్తూ బాగా కిందికి రండి. ఇదే మిమ్మల్ని నేను భూమిపై చేయమంటే కష్టంగా భావిస్తారు. చూడండి, ఇలా కిందికి వెళ్ళాలంటే ఇక్కడ మనకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ అదే ఒక హైట్లో కూర్చున్నట్టు అయితే మనకు ఈజీగా చేతులు వెనకాల వెళ్ళిపోతున్నాయి కదా. ఒకవేళ మీకు ఇక్కడ కూడా కష్టంగా అనిపిస్తే రెండో బ్లాక్ని కూడా మీ పృష్ఠ భాగాల కింద పెట్టేసి మాలాసనంలో కూర్చున్నట్టుగా కూర్చొని దాని తర్వాత చేతులని కిందికి సులభంగా తీసుకెళ్ళవచ్చు. ఇలా సులభంగా చేతులు వెళ్ళిపోతున్నాయి. ఈ విధంగా బ్లాక్ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, ఇక్కడ మనము బ్లాక్ని పట్టుకొని ఇలా ముందుకు వెళ్ళవచ్చు. అలా బ్లాక్ని పట్టుకొని మన చేతులని చాలా దగ్గరగా తెస్తూ ఇక్కడ ఉండవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తలని కొద్దిగా పైకి చేయండి. వీపుని మాత్రం గుండ్రంగానే పెట్టండి. అలా పెట్టి వీలవుతే మనము మన మోచేతులని కొద్దిగా పైకి తీసుకెళ్ళి అరిచేతులని ఇంటర్లాక్ చేయాలి. అలా చేసి ఇక్కడ ఉండండి. ఎలా ఆసనము వెనకాల నుంచి ఎలా అనిపిస్తుందో చూద్దాము. పాదాలని ఈ విధంగా పెట్టి నెమ్మదిగా ఒక చేతి తర్వాత ఇంకో చేతిని మళ్ళీ వెనకాల తీసుకెళ్ళి ఈ విధంగా చేతులు ఒకదానికి ఒకటి దగ్గరగా వచ్చేలాగా పట్టుకోవాలి. ఇక్కడ మన చేతులని ఎంత దగ్గరగా తేగలితే అంత మంచిది. తలని కిందికి వాల్చి కొంత సమయం పాటు ఉండండి. అలా దీర్ఘకాలం వరకు ఇక్కడ ఉండవచ్చు. అలా ఉండి చేతులని వదిలేసి నార్మల్గా వచ్చేసి కూర్చోండి. ఈ ఆసనం చేసిన తర్వాత మనము నార్మల్గా బ్యాక్ని స్ట్రైట్గా చేసి ఉండాలి. ఈ ఆసనం చేసిన తర్వాత మనము కౌంటర్ ఆసనముగా ఈ అర్ధ పూర్వోత్తనాసనం కూడా చేయవచ్చు. ఈ విధంగా చేసి దాని తర్వాత ఒకసారి ట్విస్ట్ అయిపోండి. అలా ట్విస్ట్ అయిపోయి నార్మల్గా రిలాక్స్ అయిపోతాము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. యోగా సూత్రాలో ఈరోజు చేసే ఆసనము అర్ధ కూర్మాసనము. ఈ అర్ధ కూర్మాసనంలో ఆరంభ అవస్థలో మనము ఈరోజు వెళ్తున్నాము. ఈ ఆసనంలో మనము బ్లాక్ సహాయంతో ఆసనంలో వెళ్తున్నాము. ఈ అర్ధ కూర్మాసనము కష్టమైన ఆసనాలలో ఒకటి. ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు ఈ ఆసనం చేయడము చాలా కష్టంగా భావిస్తారు. ఈ ఆసనం చేయాలంటే తొడలల్లో, నడుములలో, అలానే భుజాలలో కూడా ఫ్లెక్సిబిలిటీ చాలా అవసరము. ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి ముందుగా మనం వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేద్దాము. తొడలలో ఫ్లెక్సిబిలిటీని పెంచాలంటే అతి ఉత్తమమైన ఆసనము బద్ధకోణాసనము. ముందుగా బద్ధకోణాసనంలో వెళ్ళండి. కాళ్ళని దగ్గరగా పెట్టేసి వీపుని మనము నిటారుగా చేస్తూ ముందు వైపు చూస్తూ తొడలని పైకి కిందికి చేయాలి.
ఇలా తొడలని పైకి కిందికి చేయడం వలన మన తొడ కండరాలలో, నడుము కండరాలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అక్కడ ఉండే కండరాలు బాగా ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ బాగా తొడలని కదిలించండి. అలా కదిలించిన తర్వాత మనము నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. మోచేతులని దూరంగా చేస్తూ తలని కాళ్ళకి ఆనించేలాగా కిందికి తీసుకెళ్ళండి. ఇక్కడ శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తలని కిందికి చేస్తూ మోచేతులను దూరంగా చేస్తూ ఛాతిని కిందికి చేస్తూ ఉండాలి. ఇలా ఉండడం వలన ఆ తొడ కండరాలలో, పృష్ఠభాగాలలో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ నెమ్మదిగా మనము కండరాలలో ఎలాంటి ప్రభావం పడుతుందో దానిపై మన ధ్యానాన్ని కేంద్రీకరించాలి. నెమ్మదిగా మనము పైకి వచ్చేయాలి. నార్మల్గా కూర్చోండి. ఇక్కడ మనము మన అరిచేతులని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ యొక్క అరిచేయి వెనకాల భాగాన్ని మనము నడుముకి తాకించాలి. ఇలా నకిల్స్ కాకుండా నకిల్స్ పైన ఉన్న భాగాన్ని మనము నడుముకి దగ్గర పెట్టేసి వీపుని నూటారుగా చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండండి. నెమ్మదిగా మోచేతులని దగ్గరగా తీసుకొని రండి. కొద్దిగా రిలాక్స్ చేయండి. మళ్ళీ ముందుకి, వెనకాల, సైడ్స్కి తీసుకెళ్తూ ఉండాలి. ఇలా కొన్నిసార్లు నెమ్మదిగా చేసిన తర్వాత రెక్కలు వచ్చిన పక్షి ఏ విధంగా ఎగురుతుందో ఆ విధంగా మనము ఫాస్ట్గా ఈ చేతులని కదిలించండి. తొందరగా మనము ఫ్లాప్ చేయాలి. ఇలా ఫ్లాప్ చేయడం వలన ఆ షోల్డర్స్లో ఉన్న మసిల్స్ అన్నీ బాగా వార్మప్ అయిపోయి అక్కడ ఉండే కండరాలు ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి. ఆ యొక్క కండరాలు ఇక్కడ మనకు చాలా అవసరం. ఈ విధంగా వార్మప్ చేసిన తర్వాత నెమ్మదిగా చేతులని వదిలేసేయండి. చేతులని ఈ విధంగా ఇంటర్లాక్ చేసి వెనకాల స్ట్రెచ్ చేస్తూ భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఛాతిని బాగా పైకి అనండి. ఇప్పుడు మనము నెమ్మదిగా చేతులని వదిలేసి బ్లాక్ సహాయంతో ఇక్కడ వార్మప్ చేయాలి. ఒక బ్లాక్ని ఈ హైట్లో పెట్టండి. పెట్టేసి ఆ బ్లాక్పై కూర్చోవాలి. అలా బ్లాక్స్ని మన పృష్ఠభాగాల కింద పెట్టేసి మనము నెమ్మదిగా మాలాసనంలో వెళ్దాము. ఇలా మాలాసనంలో కూర్చోవాలి. ఇక్కడ కాళ్ళ మడమలని పట్టుకొని మనము వీపుని నిటారుగా చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ గడ్డాన్ని పైకి చేయండి. పైకి చేస్తూ ఛాతిని ముందుకనండి. నడుములో ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఆ గడ్డాన్ని కిందికి, మోకాళ్ళ కంటే కిందికి తెస్తూ ఇలా పొట్టని గుండ్రంగా చేయండి. ఈ విధంగా ఇక్కడ మనము మార్జరీ ఆసనాన్ని మార్చుకొని చేస్తున్నాము. శ్వాస తీసుకొని తలని పైకి చేసి శ్వాసని వదిలేస్తూ తలని కిందికి చేయండి. కొన్నిసార్లు అదే విధంగా తలని పైకి చేయడము, నెమ్మదిగా కిందికి తీసుకొని రావడము, మళ్ళీ తలని పైకి చేయడము, తలని కిందికి చేయడము. ఈ విధంగా చేసి వీపుని వార్మప్ చేయాలి. వీపుని వార్మప్ చేయకుండా ఈ యొక్క ఆసనం మనం అటెంప్ట్ చేసినట్టు అయితే మన వీపుకి చాలా ప్రమాదము. దీని తర్వాత మోకాళ్ళపై వెళ్ళిపోయి మనము మార్జరీ ఆసనాన్ని కూడా వార్మప్గా చేసుకోవచ్చు. చేతులని కింద పెట్టేసి చేతుల వేళ్ళని దూరంగా చేసి బ్యాక్ని ఆర్చ్ చేయండి, రౌండ్ చేయండి, ఆర్చ్ చేయండి, రౌండ్ చేయండి. ఇలా 5 to 6 టైమ్స్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ ఇంతకుముందు కూర్చున్నట్టుగా మనం మాలాసనంలో పాదాలను దూరంగా చేసి కూర్చుందాము.
దీనికంటే ముందు చేసినట్టుగా ఈ యొక్క హస్తం బయటి భాగాన్ని నడుముకి పెట్టేసి ఈ విధంగా మోచేతిని తొడ లోపలికి తీసుకొని రావాలి. రెండో చేతిని కూడా అదే విధంగా పెట్టేసి మోచేతులని దగ్గరగా తెచ్చేయండి. ఇలా మోచేతులని మనము కాళ్ళ మధ్యలో పెట్టగానే మన భుజంలో బాగా స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ యొక్క మోచేతులు దగ్గరగా వచ్చేలాగా ప్రయత్నించాలి. దానికి మన మోకాళ్ళని బాగా దగ్గరికి తీసుకొని రావాలి. ఇంకా ఎక్కువగా మోచేతులని దగ్గరగా తీసుకొని రండి. కాళ్ళతో మనము ఈ తొడలని దగ్గరగా తీసుకొస్తూ మోకాళ్ళని దగ్గరగా తెస్తూ ఆ మధ్యలో ఈ విధంగా మనం మోచేతులని దగ్గరగా తెచ్చినట్టు అయితే మన ఈ వీపు భాగంలో ఈ భుజం బయటి భాగంలో స్ట్రెచ్ అతి తీవ్రంగా తెలిసి వస్తుంది. ఇక్కడ తలని గుండ్రంగా చేస్తూ ఇంకా మోచేతులని కిందికి తీసుకొని రండి. నెమ్మదిగా చేతులని వదిలేసి రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అర్ధకూర్మాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన భుజాల కండరాలకు, నడుం కండరాలకు చాలా మంచిది. ఆయా కండరాలు బాగా బలంగా, దృఢంగా తయారవుతాయి. ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా పెరుగుతుంది. అలాగే హ్యామ్ స్ట్రింగ్ మజిల్స్కి మంచి స్ట్రెచ్ లభిస్తుంది. కాళ్ళ కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది ఈ ఆసనం. ఇది ఈరోజు చేసే ఆసనం కూర్మాసనంలో ప్రారంభ అవస్థ. ఈ విధంగా ఆసనం చేస్తూ మళ్ళీ మీ మోచేతులను దగ్గరగా తెచ్చేసేయండి. తెచ్చేసి వీలైనంతగా మోచేతులని కిందికి కూడా చేయవచ్చు. అలా చేస్తూ మీ హస్తాలని కింద పెట్టేసేయండి. హస్తాలని నెమ్మదిగా వీపు వెనకాల ఈ బ్లాక్ చెరో వైపు తీసుకెళ్ళాలి. ఇక్కడ అలానే ఉంటూ కొంత సమయం పాటు తలని బాగా కిందికి చేయండి. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసి రిలాక్స్ అయిపోవాలి. ఈ కూర్మాసనంలో కాళ్ళని మూసివేసి కొంత సమయం పాటు ఉండడంతో మనకు రిలాక్సేషన్ కూడా లభిస్తుంది. ఈ ఆసనం చేసిన తర్వాత నార్మల్గా ఇలా సుఖాసనంలో ట్విస్ట్ అవుదాము. కుడివైపు ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. పూర్వోత్తనాసనం చేయవచ్చు. దాని తర్వాత మనం ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి ఇలా తలని కిందకి తీసుకెళ్ళి రిలాక్స్ అయిపోవాలి. ఇలా కౌంటర్ చేయడం వలన భుజాల కండరాలు, నడుం కండరాలు, కాళ్ళ కండరాలు, అలాగే హ్యామ్ స్ట్రింగ్ మజిల్స్ ఇవన్నీ కూడా బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చేతులు ఈ విధంగా తీసుకొని రావాలంటే భుజాలలో చాలా స్టెబిలిటీ, స్ట్రెంగ్త్, అలానే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఇది అందరికీ ఉండదు. ఇక్కడ మనము భుజాన్ని ముందుకు లోపలికి రొటేట్ చేసి మళ్ళీ ఇలా చేయడం వలన ఎల్బోని బయటికి రొటేట్ చేస్తున్నాము. ఈ యొక్క మూమెంట్ మన షోల్డర్కి చాలా డేంజరస్ మూమెంట్. ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ నుంచి ఈ యొక్క ఎముక తొందరగా బయటికి వచ్చే ఛాన్స్ ఇక్కడ ఉంటుంది. అలానే ఈ యొక్క ఎముక పై భాగము ఈ భుజానికి తాకడం కూడా అవుతుంది. కాబట్టి ఈ ఆసనంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఈ ఆసనాన్ని చేయాలి. ఫ్రోజన్ షోల్డర్ ఉన్నవాళ్ళు, భుజాలలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు, షోల్డర్లో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయరాదు. అదేవిధంగా బ్యాక్ని మనం అలా పట్టుకున్నట్టు అయితే లోవర్ బ్యాక్లో కూడా కొద్దిగా పెయిన్ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ఆసనాన్ని చేయండి. పృష్ఠ భాగాలలో
టైట్నెస్ ఉన్న వాళ్ళు ఈ ఆసనము చేయడానికి చాలా 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 కష్టంగా భావిస్తారు. కాబట్టి జాగ్రత్తగా చేయండి. ఈ ఆసనంలో ధ్యేయము ఇలా చేతులు పట్టుకోవాలి అని పెట్టుకోకండి. అక్కడ బెల్ట్ని దాన్ని ఇంకా వేరే దాన్ని యూస్ చేసి ఆసనం సులభంగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో మరి ఒక ఎపిసోడ్లో తెలుసుకుందాము. చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రాలు అర్ధ కూర్మాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.